ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే చక్రిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి తన్ని తరిమేయాలని, చక్రిని మహాని విడదీయాలని అనుకుని ప్లాన్ చేసిన ఆ ప్రతాప్ ప్లాన్ బెడిసి కొట్టి అలాగే చక్రి ప్రేమలో పడబోతుంది మహా. మరి అసలు ఏం జరిగింది? అసలు ప్రతాప్ ప్లాన్ ఎలా బెడిసి కొట్టింది? మరి నిజంగానే చక్రిని ప్రేమించడం మొదలు చేస్తుందా? అసలు నిజంగానే మహా చక్రిని ప్రేమించడం మొదలు పెడుతుందా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించి వాళ్ళు అన్యోన్య దాంపత్యంలాగా వాళ్ళ పెళ్లిని, ఉత్తుర్తి పెళ్లిని నిజం చేయబోతున్నారా? మరి అసలు ఏం జరగబోతుంది? ఆ బృందావనంలో ఇంటి కోడలుగా మహా అడుగు పెట్టబోతుందా? మరి ఏం జరిగిందని తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే ఈ పొదరిల్లు సీరియల్లో అసలు చక్రిని ఎలాగైనా మహా నుంచి విడదీయాలని, చక్రి అంటేనే మహాకి విరక్తి పుట్టి ఆ ఇల్లు వాళ్ళంటేనే విసుగొచ్చి ఇంకా ఎప్పటికీ మనతోనే ఉండేలా చెయ్యాలి అని అనుకొని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు ప్రతాప్ ఇంకా తన కొడుకు. అయితే దానికి తోడు తన భార్య కూడా అగ్గకి రాజ్యం పోసినట్టుగా చాలా మహానటిలా నటిస్తూనే తన కూతురు దగ్గర బాగానే ఉంటూ తన అల్లుడిని మాత్రం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే అదంతా అర్థం చేసుకోలేని మహా నిజంగానే నా తండ్రి, నా అన్న మారిపోయారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఏంటమ్మా ఇంకా ఇంటర్వ్యూ ఎక్కడికి, ఎప్పుడుంది ఇంటర్వ్యూ అంటూ అనగానే, నాకు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి నాన్న, నేను జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఒక మంచి ప్రాజెక్ట్ సాధించాలి, ఆ ప్రాజెక్ట్కి మంచి పేరు తేవాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి నాన్న అంటూ అనగానే, సరే అమ్మా నీ ఇష్టం అంటూ ప్రతాప్ అయితే అంటాడు. అయితే తన తండ్రి ఎంత మంచిగా మారిపోయాడని అనుకొని నిజంగా ఇప్పుడే చక్రి గురించి చెప్పొద్దు, చక్రి గురించి చెప్తే అది ఇప్పుడే చెప్తే చాలా పెద్ద సమస్య అవుతుంది, మళ్ళీ ఆ జుట్టు పోలిగాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు, ఆ జుట్టు పోలిగాడేమో ఇక్కడే కాలు కాలిన నక్కలాగా, గుంట నక్కలాగా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు పొరపాటున కూడా చెప్పొద్దు అనగానే, అవును ఇంతకుముందు నువ్వేదో ఇంటర్వ్యూకి వెళ్ళావని విన్నాను, ఏం జరిగింది అనగానే, ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందో నేను తర్వాత చెప్తానులేనన్న అనగానే, పర్వాలేదమ్మా చెప్పు అనగానే, అవును ఇంతకీ నీ సర్టిఫికెట్స్ అవి వచ్చాయా అని అనగానే, ఇప్పుడు సర్టిఫికెట్స్ వచ్చాయని చెప్పాలా, రాలేదని చెప్పాలా? ఒకవేళ సర్టిఫికెట్స్ గురించి తెలిస్తే మళ్ళీ నాన్న ఆ సర్టిఫికెట్స్ కూడా చెంచేస్తాడా? అసలు ఏం చెప్పాలి అంటూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? మళ్ళీ సర్టిఫికెట్స్ గురించి తెలిస్తే నేను ఎక్కడ ఆ సర్టిఫికెట్స్ చించేసి నిన్ను ఉద్యోగం చేయనివ్వకుండా ఇక్కడే ఉంచుతానని భయపడుతున్నావా? ఇప్పుడు నువ్వు చూస్తుంది పూర్తిగా మారిపోయిన ప్రతాప్నమ్మా, నీ కన్న తండ్రి ప్రతాప్ని అంటూ అనగానే, అది కాదు నాన్న, నేను ఎలాగో అలాగా కష్టపడి అది అప్లై చేసి నేను నా సర్టిఫికెట్స్ అయితే సాధించుకున్నాను, కష్టపడి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, అన్ని రౌండ్స్లో పాస్ అయ్యాను, కానీ తీరా చూస్తే అక్కడ ఆ జుట్టు పోలిగాడు ఉన్నాడు, ఆ జుట్టు పోలిగాడు నా సర్టిఫికెట్స్ తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు, వాడు చెప్పినట్టు వింటేనే నా సర్టిఫికెట్స్ ఇస్తాను అని నన్ను చాలా బెదిరించాడు, అలా జుట్టు పోలిగాడు ఇలా ఇక్కడ ఉన్నంత వరకు నాకు ఉద్యోగం రానివ్వను అంటూ నాతోనే ఛాలెంజ్ చేశాడు, వాడి మాట కాదు ఈ మహాలక్ష్మి తెలివైంది, ఈ మహాలక్ష్మి ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుందని వాడికి తెలియాలి, అందుకోసమే నేను అలా చేశాను, కానీ మీరు ఆ జుట్టు పోలిగాడిని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు, అందుకని నేను ఇప్పటి వరకు నా ఉద్యోగం గురించి కానీ నా సర్టిఫికేట్స్ గురించి కానీ మీతో చెప్పలేదు అని చెప్పేసి మహా అయితే అంటుంది. ఇక దాంతో, ఇంకా నీకు నచ్చని పని మేమెందుకు చేస్తామమ్మా, అయినా నీకు అల్లుడి గారికి పెళ్ళి అయిపోయింది, అయినా ఆ జుట్టు పోలిగాడు అంటున్నావు కదా, నీకు ఆ అబ్బాయి నచ్చలేదు, ఆ తర్వాత నిన్ను ఆ అబ్బాయిని ఒకటి చేయాలని చాలా ప్రయత్నించాం, కానీ నీకు మనసులో ఆ అబ్బాయి లేడు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా మేము మరీ మూర్ఖంగా ఎలా ఆలోచిస్తామనుకున్నావు, ఇప్పుడు నువ్వు చూస్తుంది పూర్తిగా మారిపోయినా నీ కన్న తండ్రి ప్రతాప్ని, అంటే ఒక సొసైటీ విషయంలో ఎలా తల పైకెత్తుకోవాలి అని అనుకున్న ప్రతాప్ని కాదు, ఈ కన్న తండ్రి ఆ కన్న కూతురు విషయంలో చాలా ఆలోచిస్తాడు, నువ్వు అది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా అనగానే, అవును నాన్న నిజంగానే మీలో చాలా మార్పు వచ్చింది, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ తనైతే మహా అయితే చెప్తుంది. ఇక దాంతో
అలా చెప్పగానే ఆహ్, ఈ నిజంగా అయినా నువ్వు నీ భర్త గురించి అదే ఆ అనకరి వారి గురించి నువ్వు ఇంతలా తాపత్రయపడ్డం నాకు నచ్చలేదు మహా అంటూ వాళ్ళ అమ్మ అనగానే, "ఏం మాట్లాడుతున్నావమ్మా? అయినా చక్రి గురించి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఎంత కాదనుకున్నా" అంటూ అనగానే, చూడు వాడు అల్లుడే కావచ్చు. కానీ నా కూతురు పక్కన నేను వాడిని ఊహించుకోలేకపోతున్నాను. నాకు వాడు నచ్చలేదమ్మా మహా. నువ్వు వాడి కోసం ఇలా సేవలు చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ అనుకుంటూ ఉండగా, ఇప్పుడు జుట్టుపోలి గారితో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని అన్నయ్య నాన్న మాటిచ్చారు. ఆ జుట్టుపోలి గారిని మళ్ళీ తీసుకురానని చెప్పారు. ఇప్పుడు నేను వీళ్ళకి మా పెళ్లి గురించి చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఇది ఉత్తుత్తి పెళ్ళి అని తెలిస్తే మా నాన్న కూడా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత నాకు నటించాల్సిన అవసరం లేదు, అందరూ సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఆ విషయం అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. అయితే వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని తెలిసిన చక్రి, ఏమో ఇప్పుడు కానీ మహాగారు మా పెళ్లి గురించి ఉట్టిట్టి పెళ్ళి అని చెప్పిందంటే ఇక మహాని చచ్చిన మా ఇంట్లో అడుగు పెట్టనివ్వరు. తన మనసుని పూర్తిగా మార్చేస్తారు. ఇప్పుడు ఎలాగైనా మహా తన మనసులోని మాటను బయట పెట్టకుండా చూడాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మహాని చెప్పే విషయంలో అడ్డుపడతాడు చక్రి. ఏంటి మహాగారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అయినా నాకు మీకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నారు కదా, పదండి వెళ్దాం, నేను తీసుకెళ్తాను అనగానే, అక్కర్లేదు అల్లుడు గారు, నేను తీసుకెళ్తాను. నా కూతురు ఏదో చెప్తుంది కదా, అది చెప్పిన తర్వాత నేను తీసుకెళ్తాను. అయినా మీకు ఎన్నో పనులు ఉంటాయి కదా, మీరు ట్రిప్కి వెళ్ళండి అంటూ అనగానే, లేదండి నేను ఈ వారం రోజులు లీవ్ పెట్టాను. నేను వారం రోజులు మహాగారితోనే ఉంటాను. మహాగారు పదండి మనం ఇంటర్వ్యూకి వెళ్దాం అనగానే, అది కాదండి అనగానే, ఏమీ లేదండి పదండి మనం వెళ్దాం. చూడండి మామయ్య గారు, ఇప్పటికే మీరు మహా కోసం చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఇంకా కష్టపడ్డం నాకు ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంట్రా ఆ మహా ఏదో చెప్పాలనుకుంటుంది, వీడేమో మధ్యలో అడ్డుపడి ఆపేస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు ఏదో చెప్పాలని భయపడి అడ్డుపడింది, ఇన్నాళ్ళు భయపడి తన మనసులో ఉన్న మాటను చెప్పలేదు, కానీ ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటుంది, నేను వినాలి అనుకుంటున్నాను, కానీ ఆ చక్రిగాడు చెప్పనివ్వకుండా అలా తీసుకెళ్ళిపోయాడు అంటూ అనగానే, ఇక వెంటనే వాళ్ళ వదిన వైపు చూస్తారు. వాళ్ళ వదిన వైపు చూడగానే తను ఏమి తెలియనట్టుగానే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. దీని గురించి దీనికి ఏమైనా తెలుసా అని అనుకుంటూ ఉంటాడు తన అన్న. ఇక దాంతో, ఏంటి నువ్వు తనతో చెప్పగానే అలా బయటకు వచ్చేసావు, అయినా అసలు మహా ఎందుకు అలా ఉంది, మహా వాడితో నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుందా, అసలు ఏం జరిగింది, తను ఎందుకు వెళ్ళిపోయింది అంటూ అనగానే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీకు తెలియంది నాకేం ఎక్స్ట్రా తెలుస్తుంది, మీకు ఎంతవరకు తెలుసో నాకు అంతవరకు తెలుసు, మీరు అనవసరంగా కంగారు పడకండి, మహా చక్రి బాగానే ఉన్నారు, మీరు అనవసరంగా లేనిపోని ఆలోచించకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహా వాళ్ళ వదిన. ఇక తర్వాత, ఏంటండి మీకు అసలు బుద్ధి ఉందా, అసలు మీరేమనుకుంటున్నారు, అలా చెప్పడం ఏంటి, ఒకవేళ మీరు అలా చెప్తే వాళ్ళు వెంటనే మీకు ఆ జుట్టుపోలిగానికి మళ్ళీ పెళ్లి చేసేస్తారు కదా అని అనగానే, ఆ జుట్టుపోలిగాడి విషయంలో మళ్ళీ ఆ నిర్ణయం తీసుకునని చెప్తున్నారు కదా అని అనగానే, మీరు అందరినీ అలా గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదండి, ఇదేదో నేను నా కోసం చెప్పట్లేదు, మీరు అలా గుడ్డిగా నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితం మళ్ళీ రిస్క్లో పడుతుంది, ఎందుకంటే అప్పుడు కూడా సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి మీ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ని కాల్చి మిమ్మల్ని ఏడిపించి పంపించేశారు, ఇప్పుడు కూడా అలా చేయరన్న నమ్మకం ఏముంది, మీరు మీ వాళ్ళతో ప్రేమగా ఉండండి పర్వాలేదు, కానీ మన గురించిన సీక్రెట్స్ ఇప్పుడే ఎవరితో చెప్పొద్దు, ఇలా చెప్పడం వల్ల మీ జీవితం రిస్క్లో పడ్డమే కాదు నా ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది, నాకేమైనా జరిగితే మా అన్నదమ్ములు ఎవరు సంతోషంగా ఉండలేరు, మా అన్నదమ్ములు గుండె పగిలేలా ఏడుస్తారు అని చెప్పేసి అనగానే, ఇక మహా వాళ్ళ గురించి ఆలోచించి అసలు నిజం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత మహా నిజంగా అన్నిటికీ అడ్డుపడుతుంది. అసలు అలాంటి డ్రైవర్ కానీ అసలు పూటకి కూడా గతి లేనివన్నీ నిజంగా తీసుకువచ్చి ఆ ఇంట్లో ఆ రూమ్లో నా కూతురు బెడ్రూమ్లో ఆ బెడ్లో పడుకుంటే నాకు చాలా చండాలంగా అసహ్యంగా అనిపిస్తుంది, వాడిని ఎలాగైనా అసలు ఆ డ్రైవర్ కానీ ఈ ఇంటి నుంచి బయటికి శాశ్వతంగా గెంటేసి నా కూతుర్ని నా దగ్గర పెట్టుకుంటాను, అసలు నా కూతురికి ఒక మంచి యువరాజుని చేసి పెళ్లి చేస్తాను అనగానే, ఎవరో ఎందుకు నాన్న, అసలు
తనే కావాలి అంటూ ఇంకా ఆస్ట్రేలియా కూడా వెళ్ళకుండా తను ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాడికిచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అనగానే, వాడిని వద్దనుకునే కదా మహా వెళ్ళిపోయింది అనగానే, మన పరువు నిలబడాలన్నా సొసైటీలో మనం పేరు ప్రతిష్టలతో ఉండాలి అన్నా ఆగిపోయిన వాడితోనే పెళ్లి జరగడం కరెక్ట్ నాన్న అంటూ వాళ్ళ అన్నయ్య అంటాడు. ఇక అదంతా విన్న తర్వాత మరి చక్రిగా నేను చేద్దాం అనగానే, నువ్వు మారిపోయావని మహా నమ్ముతుంది కాబట్టి నువ్వు ఏం చెప్పినా నమ్ముతుంది. అలాగే అలాంటి పూటికి గతి లేని వాడింటికి వెళ్ళి నువ్వు భోజనం చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఇది మన నాటకంలో భాగం. ఆ చక్రి గని మంచి టైం చూసి లేపేద్దాం నాన్న, అప్పుడే మహా కంప్లీట్గా మన దగ్గరికి వస్తుంది. మహా అక్కడికి వెళ్ళిందంటే దానికి కారణం ఆ చక్రిగాడు. ఆ చక్రిగాడే ఆ ఇంట్లో లేకపోతే మహా అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఖచ్చితంగా మహా మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది. అంటే చక్రిగాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అంటూ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ కూడా మహా వినేస్తుంది. అంటే ఇంతకాలం మా అమ్మ నాన్న మా అన్నయ్య ముగ్గురు కలిసి నటించారా? నిజంగానే వాళ్ళలో మార్పు వచ్చిందని, వాళ్ళు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని అనుకున్నాను. కానీ నేను చెప్పిన అబద్ధం వల్ల ఒక మనిషి ప్రాణం మీదకి తీసేలాగా పగ పెంచుకున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా? ఇలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నేను ఇంకా లేట్గా ఇక్కడే ఉన్నాను అంటే ఖచ్చితంగా నా చక్రి పనులకి ప్రమాదం జరుగుతుంది. చక్రికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ తన మనసులోని ప్రేమ, అలాగే చక్రి తన మీద చూపించిన ప్రేమ, కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నీ కూడా గుర్తు చేసుకొని చక్రిని తను కత్తితో పొడిచినట్టు కళ కంటుంది. ఇక కళ పడగానే చక్రి గారు అంటూ గట్టిగా ఉలిక్కిపడి లేస్తుంది మహా. ఏమైంది మహాగారు, ఏమైందండి, ఎందుకు అలా అరిచారు అనగానే అది అది అంటూ ఇక వెంటనే చక్రిని గట్టిగా హత్తుకుంటుంది. ఇక చక్రిని హత్తుకోగానే చక్రి మనసు గాల్లో తేలిపోతుంది. ఇక ఏంటండి, ఏమైంది, మీరు నిజంగా ఇలా హక్ చేసుకుంటుంటే నిజంగా చాలా బాగుంది, కానీ మీరు దేని గురించి భయపడి నన్ను హక్ చేసుకున్నారో తెలుసుంటే బాగుండేది అని అనుకుంటూ ఏం జరిగింది మహాగారు అంటూ అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని మా నాన్న కత్తితో పొడిచినట్టు నాకు కల వచ్చిందండి అనగానే, కత్తితో పొడవడం మీ ఇంట్లో వాళ్ళకి అలవాటే కదా, మీ అన్నయ్య మా నాన్నని పొడిచాడు కదా అనగానే, అది కోపంగా మహా ఒక చూపు చూసేసరికి, అదేనండి జరిగిందే కదా నేను చెప్తున్నాను, నేనేమైనా లేనిపోనివి కల్పించి చెప్తున్నానా ఏంటి అంటూ అనగానే, మీరు ఆగండి, నా గుండె ఇప్పటికీ దడగా కొట్టుకుంటుంది, మీకేమైనా అయితే నేను తట్టుకోగలనా, అసలు మీరు లేకుండా నేను ఉండగలనా అంటూ తన మనసులోని ప్రేమనంతా బయట పెట్టేస్తుంది. ఇక నిజంగా నేను లేకపోతే మీరు ఉండలేరా అనగానే, ఇక తను మాట్లాడిన మాట, వ్యక్తపరిచిన ప్రేమ తను ఎక్కడ బయటపడిపోతుందని తన మనసులో సిగ్గు అడ్డుపడి, నేనెప్పుడన్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నేను ఏమైనా చెప్పానా, మీరు లేకపోతే ఉండలేనని ఏమైనా చెప్పానా, మీరేదో ఊహించుకుంటున్నారు, అలాంటిదేం లేదు అంటూ కవర్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక చూడాలి మరి చక్రి మీద నిజంగానే మహాలక్ష్మికి ప్రేమ మొదలవ్వాలని, వాళ్ళిద్దరి పెళ్ళి అబద్ధం కాదు నిజమని అందరి ముందు చూపించి వాళ్ళ ప్రేమను చాటుకోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు చూడగలరు.